62 రఘువంశం ద్వితీయ సర్గ 62వ శ్లోకం. తం విస్మితం ధేనుర్వాచ సాధో మాయాం మయోద్భావ్య పరీక్షితోసి ఋషి ప్రభావాన్మయినాంతకోపి ప్రభు ప్రహర్తుం కిముతాన్యహింస్రాః. తం విస్మితం ధేనుర్వాచ సాధో మాయాం మయోద్భావ్య పరీక్షితోసి ఋషి ప్రభావాన్మయినాంతకోపి ప్రభు ప్రహర్తుం కిముతాన్యహింస్రాః. బద్రి గారు చదవండి. తం విస్మితం ధేనురువాచ సాధో మాయాం మయోద్భావ్య పరీక్షితోసి ఋషి ప్రభావాన్ మయినాంతకోపి ప్రభు ప్రహర్తుం కిమితాన్యహింస్రాః. తం విస్మితం ధేనురువాచ సాధో మాయాం మయోద్భావ్య పరీక్షితోసి ఋషి ప్రభావాన్ మయినాంతకోపి ప్రభు ప్రహర్తుం కిముతాన్యహింస్రాః. పాటిబళ్ళవారు చదువుతాను. తం విస్మితం ధేనుర్వాచ సాధో మాయాం మయోద్భావ్య పరీక్షితోసి ఋషి ప్రభవాన్ మయినాంతకోపి ప్రభు ప్రహృతం కిముతాన్యహింస్రాః. తం విస్మితం ధేనుర్వాచ సాధో మాయాం మయోద్భావ్య పరీక్షితోసి ఋషి ప్రభావాన్ మయినాంతకోపి ప్రభు ప్రహృతుం కిముతాన్యహింస్రాః. పదవిభాగం చేయరా గురుగారు? చేయండి. తం విస్మితం ధేనుః ఉవాచ సాధో మాయాం మయా ఉద్భావ్య పరీక్షితః అసి ఋషిప్రభవాన్ మయి న అంతకః అపి ప్రభు ప్రహర్తుం కిముత అన్యహింస్రాః. ఇది గురుగారు. అజయ్ గారు ఆ, విభక్తులు చెప్పండి. తం తం తౌ తాన్ తచ్చబ్దః సకారాంతః పుల్లింగః ద్వితీయేకవచనాంతః. విస్మితం విస్మితం విస్మితౌ విస్మితాన్ విస్మిత శబ్దः అకారాంతః పుల్లింగः ద్వితీయైకవచనాంతః. ధేనుః ధేనుః ధేను ధేనవः ధేను శబ్దः ఉకారాంత స్త్రీలింగः ప్రథమైకవచనాంతః. ఉవాచ క్రియాపదం. సాధోః హే సాధో హే సాధు హే సాధవः సాధు శబ్దः ఉకారాంత పుల్లింగः సంబుద్ధ్యేకవచనాంతః. మాయాం మాయే మాయాః మాయాం మాయే మాయాః మాయా శబ్దः సంబుద్ధి ఏకవచనం బదులు సంబోధన ప్రథమ ఏకవచనం అనండి. సంబుద్ధి ఏకవచనం. సంబుద్ధి అంటేనే ఏకవచనం. అదే సంబుద్ధి అంటేనే ప్రథమ ఏకవచనం. సంబుద్ధి అదే సంబుద్ధేకవచనాంతః అన్నాడు. సంబుద్ధి అంటేనే ప్రథమ ఏకవచనం. హే సాధు హే సాధవ హే సాధో హే సాధౌ సాధు హే సాధవ సాధు శబ్ద ఉకారాంత పుల్లింగ సంబుద్ధేకవచనాంతః. మాయాం సంబుద్ధి అనేదే ప్రధాన వ్యక్తి ఏకవచనం పేరు సంబుద్ధి. ఏకవచనానికి పేరు సంబుద్ధి. సంబుద్ధిలో మళ్ళీ ఏకవచనం ఉంటుంది. సంబోధన ఏకవచనం. సంబోధన ప్రధాన వ్యక్తి ఏకవచనం. సంబుద్ధేకవచనాంతః అని చెప్పాడు. ఇది సరే సరే. అదే మాయాం మాయాం మాయే మాయాః మాయా శబ్ద ఆకారాంత స్త్రీలింగ ద్వితీయేకవచనాంతః.
मया मया अवाभ्याम् अस्माभिः अस्मच्छब्दः सकारान्त स्त्रीलिङ्गः तृतीयैकवचनान्तः उद्भाव्य ल्यबन्तम् अव्ययम् परीक्षितः परीक्षितः परीक्षितौ परीक्षिताः परीक्षितशब्दस्य शब्दः अकारान्तः पुल्लिङ्गः प्रथमैकवचनान्तः असि क्रियापदम् ऋषिप्रभावात् ऋषिप्रभावाभ्यां ऋषिप्रभावेभ्यः ऋषिप्रभावशब्दः अकारान्तः पुल्लिङ्गः पञ्चम्यैकवचनान्तः मयि मयि आवयोः अस्मासु अस्मच्छब्दः दकारान्तः स्त्रीलिङ्गः सप्तम्यैकवचनान्तः न अव्ययम् अन्तकः अन्तकः अन्तकौ अन्तकाः अकारान्तशब्दः अकारान्तः पुल्लिङ्गः प्रथमैकवचनान्तः प्रभु 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 प्रभवः प्रभुशब्दः उकारान्तः पुल्लिङ्गः प्रथमैकवचनान्तः रहत्तुं सुमुन्नन्तम् अव्ययम् किमुत अव्ययम् अन्यहिंस्राः अन्यहिंसः अन्यहिंसौ अन्यहिंस्राः अन्यहिंसशब्दः अकारान्तः पुल्लिङ्गः प्रथमा बहुवचनान्तः దీంట్లో దీంట్లో భూతాన్యహింస్రా అనే చోట భూత అనే చోటనే వాక్యం పూర్తి అయిపోతుంది. ఇంకా వేరే దానికంటే ముందు ప్రభు అనే పదమే క్రియాపదం అంటే వాక్య పరిపూర్తి కొరకు తీసుకోవచ్చు. ఇక్కడ అన్యహింస కిముత ప్రభవ అని ప్రభవ అంటే అదే అక్కడ ప్రభు కనుక ఇక్కడ ప్రభావ అనేటువంటి దాంతో మనం కిముత అన్యహింస ప్రభావ అని మన అధ్యాహారం తెచ్చుకోవాలి. అక్కడ అదే మై ప్రహర్తం ప్రభు అన్నాడు, ఇక్కడ బహువచనం కాబట్టి ప్రభవ అని ప్రభావ అన్నట్టు. ప్రభావ అన్యహింస అన్న ప్రభావ అన్నట్టు. అట్లానే ప్రభు సమర్థుడు సమర్థుడు నా కాదు నకార్థం ఎవరు అంతకః అపి అంతకుడు అంటే అందం చేసేవాడు అంతకుడు కనుక అంతకుడు కూడా సమర్థుడు కానప్పుడు అది దేనికి సమర్థుడు కాడు అంటే సంహరించడానికి రక్షించడానికి ప్రహర్తం కదండి. ప్రహర్తం అంటే పుట్టడానికి నిజం చేయడానికి సంహరించడం, పుట్టడానికి అర్థం చెప్పడానికి నిజం సంహరించడానికి కూడా అనుకోవచ్చు. ఎందువలన కృషి ప్రభావాత్ ఋషి యొక్క ప్రభావం వల్ల ప్రహర్తు ఎక్కడ అంటే మయి నాయందు మయి ప్రహర్తు నాయందు కొట్టడానికి అంటే నన్ను కొట్టడానికి అంతకాభి ప్రభువు సమర్థుడుగాడు. అంటే ఋషి యొక్క ప్రభావం వలన యమధర్మరాజు కూడా నన్ను కొట్టలేడు అని అన్యహింసరా కిముత ప్రభవ అన్యహింసరమైనటువంటి ప్రభవ సమర్థ కిముత చెప్పాల్సింది ఏముంది? అన్యహింసరాహ కిముత అంటే సరిపోతుంది. ప్రభావం చెప్పకపోయినా అన్యహింస్రములు హింస్రములు అంటే క్రూర మృగములు, క్రూరమైనటువంటి ఇతరమైన క్రూర మృగాల విషయంలో కిముత ఇంకా చెప్పాల్సింది ఏముంది? కిముత అనే పదంతో ఏముంది చెప్పడానికి అని అంటే అవి ఎట్లా కొట్టలేదు. అంత గొప్పవాడైనటువంటి యమధర్మరాజే నన్ను ఏం చేయనప్పుడు మిగిలినటువంటి జంతువులు నన్నేం చేస్తాయి? ఇది గోవు చెప్తున్నది, సింహం అనేటువంటిది కాదు. ఎందుకొరకు అంటే కేవలం పరీక్షిత అసి. మరి ఈ జరిగిందంతా ఏమిటి అంటే పరీక్షిత అసి, పరీక్షించబడిన వాడవు. అసి అసి అనేది ఉన్నావు, ఏమున్నావు అంటే పరీక్షితుడుగా, పరీక్షింపబడిన ప్రత్యేక బడుట పరీక్షింపబడిన వాడవిగా అసి అయినావు అని. ఎట్లా అంటే ఉద్భావ్య కల్పించి పుట్టింపజేసి ఏమిటి మాయాం
మాయను ఉద్భావ్య, మాయాముద్భావ్య. మాయను నేను సృష్టి చేసి ఉద్భవింపజేసి పుట్టింపజేసి, ఎవరి చేత అంటే మాయాముద్భావ్య పరీక్షిత అసి. పరీక్షిత అంటే నా చేత పరీక్షించబడే, ఎవరి చేత అంటే మాయా నా చేత. ఏం చేసి అంటే మాయాముద్భావ్య, మాయను సృష్టింపజేసి నా చేత నీవు పరీక్షించబడిన వాడవు అయినావు అని అని సంబోధనతో ఎవరిని గురించి అంటున్నది? హే సాధో, ఓ సత్పురుషుడా అని అన్నారు. ఎవరన్నారు? ఉవాచ పలికాను. ఎవరు? ధేను. ఎవరిని గురించి? ఎట్లాంటి వాడు? సాధు విస్మితుడైనటువంటి అతన్ని గురించి, అంటే ఆశ్చర్యపోతున్నాడు. ఎవరు సింహం ఉండి హఠాత్తుగా ధేనువు వచ్చింది. ఈ ధేనువును చూసి ఆశ్చర్యపోతున్నటువంటి అతన్ని చూసి ప్రశాంతంగానే అనేది అర్థం చేసుకోవాలి. ఆమె ధేనువు అందట, సాధో మయా మాయాముద్భావ్య త్వం పరీక్షితః అసి. ఆయన బాబు, నీవు నా చేత ఒక పరీక్ష, ఒక మాయను సృష్టింపజేసి నీవు పరీక్షించబడ్డావు నా చేత. నేను నిన్ను పరీక్షించాను. నిజానికి నన్ను అంతకః అపి ప్రహర్తుం న శక్తః అని నా ప్రభు సమర్థుడు కాడు. ప్రభు అంటే సమర్థుడు, అసమర్థ ప్రభు అంటే ఆయన ఎందువల్ల అంటే ఋషి ప్రభావం వలన, ఋషి యొక్క ప్రభావం వలన యమధర్మరాజు కూడా వచ్చి నన్ను ఏమి చేయలేదు, కొట్టలేడు. కనుక ఇంకా అన్ని హింసల విషయం గురించి ఏం చెప్పాలి? అవన్నీ ఏమీ చేయలేవు నన్ను. ఏ సింహం కాదు కదా, ఇంకేది కూడా నన్ను ఏం చేయలేదు. దాని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కేవలం ఇదంతా పరీక్ష కొరకు నేను సృష్టించినటువంటి ఒక మాయ. దాన్ని నేను అతని భయపడకుండా ఉండు అనే విషయాలు చెప్పాను అన్నమాట. అది దీంట్లో మీకేమైనా అనుభూతులు, సమీక్షలు అనిపిస్తున్నాయి భద్రయ్య గారు? సందులో వాక్యాలండి. శ్లోకంలో 3 భాగాలు చేయవచ్చు దీంట్లో. తం విస్మితం ధేనుర్వాచ అనేటువంటి ఒక భాగం. సాధో మాయాం సాధో మాయాముద్భావ్య పరీక్షితః అసి, ఇది రెండవ భాగం. ఋషి ప్రభావాత్ అంతకోపి మయి ప్రహర్తుం న ప్రభుః హైంసః కిముత ప్రభవః, ఇది మూడో భాగం. 3 వాక్యాలు అన్నమాట దీంట్లో. అట్లా సరే, కిముత ఎట్లా తయారైంది దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇది అది ఒక అవయవం, కిమ్ అనే ఒక అవయవం, అంత కింద శబ్దం. కిమ్ ఉత ఇంకేమిటి అని అర్థం. అంటే అది వాక్యం పరిపూర్తి కాదు, ఇంకేమిటి దాంతోని ప్రత్యయమా ఏమిటి? అది ఉత అనేటువంటి ఒక అవయవం. అవయవం అంటే కానట్లయితే అది కాకుండా ఇది ఏం చేయలేనప్పుడు వాడి సంగతి ఎంత అనే అర్థం. ఉతాన దానికి లేకుంటే అని అర్థం, లేకునొచ్చు. ఇక్కడ అన్యహింస్ర అంటే ఇక్కడ ఏమిటి? ఉత లేకున్నట్లయితే అన్యహింస్ర కిం ప్రభవ అని ప్రభావ చెప్పుకుంటే, అంటే అన్యహింస్రములు ప్రభువులు అవుతాయి లేకుంటే. లేకపోతే అదే కాకపోతే ఉత అంటే లేనట్లయితే కిం సమర్థ, కిం అనే దాని ద్వారా ప్రభావాన్ని అర్థం అనేది తెచ్చుకోవాల్సింది. అనేటువంటి దాంతో కిమూత అంటే సరిపోతుంది. ఇంకా వాడు కూడా చెప్పాల్సిన అవసరం ఏమిటి అని అర్థం అనేది. దీనికి ఏది అర్థాపత్య అలంకారం, అలంకారం ఉంది. నా వరకు రఘువంశం ఇదంతా మీరు చెప్పేది, నేను నేర్చుకునేది కేవలం భాష, వ్యాకరణం వీటిని అన్వయించుకొని చూడటానికి.
అంతే కావ్య సౌందర్యం అది ఎట్లాగో అర్థమవుతుందిలేండి. అంతే అంతే కదా. వాటి గురించి కూడా ఇంకోటి ఏంటంటే మనము నాటకాలు కూడా చదువుతుంటే వాక్య నిర్మాణాలు అంటే మాట్లాడే విధానం తెలుస్తుంది. ఇదేమో కవిత్వ ధోరణిలో ఉంది, కావ్యాలు కవిత్వ ధోరణిలో ఉంటాయి. నాటకాలేమో మనం మాట్లాడే విధానంలో ఏ విధంగా మాట్లాడాలి అనేది తెలుస్తుంది. దీంట్లో అంటే ఈ కిముత అనేటువంటి దాంతో మనకు ఒక అలంకారం ఉంది, అర్థాపత్య అలంకారం అనేది. కావ్య అర్థాపత్యం ఏం చెప్తుంది అంటే ఇది ఉంటే అది ఇది ఉంది కదా, ఇదే ఉంటే ఎట్లా అయినప్పుడు అదే ఉంటుంది అని ఈ విధంగా. అంటే అంతగా న సమర్థ, అంత కూడా సమర్థగా అన్నప్పుడు అంతగా పినం సమర్థ కిముత అన్య అంశరా, ఇతర అంశల విషయంలో చెప్పాల్సింది ఏముంది అని చెప్పడం ఇది అర్థాపత్య అలంకారం అని చెప్తుంటారు. పాటుపడేవారు ఇక్కడ ఈ ధేనువు, నందిని ధేనువు కామధేనువు కూతురండి, అంతే కదా. కామధేను యొక్క కూతురు. ఇది ప్రస్తుతము వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్నది, ఆయన ప్రాపులో. అంటే కామధేను అంటే అది సముద్ర మథనం సమయంలో ఉచ్చేశ్రము వీటన్నిటితో పాటు పుట్టింది. అంటే ఆ ధేనువు కానీ ఆ ధేనువు సంతతి ప్రభావం కానీ లెక్కించరానిది అది. అంటే సహజంగా జన్మరీత్యా అవి ఉచ్చేశ్రము, ఐరావతము ఇవన్నీ కూడా ఆసందరపు, లక్ష్మీదేవి ఇవన్నీ ఆసందరములు పుట్టినవి. వాటి మహత్వం కానీ గొప్పతనం కానీ ఇంకా దేనితోనూ పోల్చదగినవి కాదు. కానీ ఇక్కడ ఈ ధేనువు, నందిని ధేనువు తనని రక్షించే, నేను వశిష్ఠ మహర్షి ప్రాపులో ఉన్నాను కాబట్టి ఆయన ప్రభావంలో నన్ను ఎవరు తాకలేరు అని అంటోందండి. అంటే ఇది దీన్ని ఏ విధంగా తీసుకోవాలి, అక్కడ అది ఏ విధంగా తీసుకోవాలి అంటే ఆ ప్రభావాన్ని తన పుట్టుకకి, తన గొప్పతనానికి లేదా తన తల్లి గొప్పతనానికి కాకుండా ఆ ఋషికి చెప్తోంది, ఋషికి అంటగడుతోంది. ఇది నేను ఆయన ప్రాపులో ఉన్నాను కాబట్టి నన్ను ఎవరో, యముడు కూడా నన్ను తాకలేడు అని చెప్తోంది అక్కడ నేను. దీన్ని ఏ విధంగా చూడాలి ఆ సందర్భాన్ని? మీరు అన్నట్టు సమర్థవంతం అయినప్పటికీ కూడా ఋషి ప్రభావం కూడా కలిసింది ఒకటి. ఋషి ప్రభావం వల్ల అని చెప్పడం కూడా ధేను యొక్క గొప్పతనం అది. దట్స్ వాట్ ఐ వాంట్ టు పాయింట్ అవుట్. ఎందుకంటే ఎంతటి మహానుభావులకైనా తన వద్ద తను ఎవరి ప్రాపులో ఉన్నారో యజమానికి, ఇప్పుడు యజమాని ధేనువుకి వశిష్ఠ మహర్షి, ఆయన ప్రాపులో ఉంది. యజమాని అంటే రక్షకుడు, ఎవరైనా అనండి, ఏ భావనైనా తీసుకోనండి. ఆ రక్షణని కానీ ఆ గొప్పతనాన్ని కానీ యజమానికి అంటగట్టడం అనేటువంటిది సత్పురుషుల లక్షణం ఉంటుంది. ఆ లక్షణాన్ని ధేనువు చక్కగా చూపిస్తోంది. నేను పరీక్ష పెట్టాను నిజమే, కానీ నన్ను పరీక్ష పెట్టాలని, నన్ను ముట్టుకోవడానికి కూడా తాకడానికి కూడా కారణం ఏమిటంటే ఆ ఋషి ప్రభావం. అందువల్ల నాకు ఏమీ నష్టం కలగలేదని చెప్తోంది. యజమానికి గొప్పతనం అంటగట్టనేటువంటిది సాక్షాత్తు సహజంగా సముద్రం నుంచి పుట్టినటువంటి వాటికే అంతటి గొప్ప లక్షణాలు ఉన్నాయి. కానీ ఇదంతా నిజానికి ఆ రోజు స్వర్గంలో ఉన్నప్పుడు దిలీపుడు కామధేను సరిగా చూడకుండా నమస్కరించకపోవటమో మరేదో కారణం వలన ఈ విపత్తు జరిగింది. అసలు అది పూర్వకథ మనం చూసుకుంటే అది సందర్భం. కానీ అక్కడ ధేను ఆ సంగతి చెప్పకుండా కేవలము తన గొప్పతనాన్ని పెట్టి ఇతన్ని పరీక్షించి ఇతన్ని మెచ్చుకుంటూ చక్కగా ఆ గొప్పతనాన్ని తన యజమాని అనేటువంటి వశిష్ఠుడిగా అంటగడుతోంది. చక్కటి ఉదాత్తమైన భావన. మనకు రామాయణంలో విశ్వామిత్రుడి కథ వస్తుంది. అవునండి, అవును. విశ్వామిత్రుడి యొక్క మహత్వ గొప్పతనాన్ని గురించి జనక మహారాజు దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్న పురోహితుడు చెప్తాడు. ఎంతటి వాడు వశిష్ఠుడు చెప్తాడు. అవును, వశిష్ఠుడు కాదు, జనక మహారాజు దగ్గర ఉన్న పురోహితుడు, ఆయన వామదేవుడు. ఎవరు? వామదేవుడు. ఆయన పురోహితుడు వామదేవుడు. అంటే నేను ఇక్కడ రాముని వనవాసాన్ని పంపించే సమయంలో అనుకుంటున్నాను. దీనికి పంపిస్తాడు అక్కడేమో అనుకున్నా. అక్కడ అంటే జనక మహారాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వయంవరం కంటే ముందు విశ్వామిత్రుడి గొప్పతనం ఏమిటి అనే విషయం దాంట్లో వస్తుంది. చెప్పినప్పుడు ఆయన ఏమిటంటే వశిష్ఠ మహర్షి దగ్గర
నందిధేను ఒక కామధేను ఉన్నట్టే చెప్తారు అక్కడ. అంటే మనకు ఈ కావ్యకి వచ్చేసరికి నందిధేను ఉన్నాడు, కామధేను అని. తర్వాత ఇంకొకటి ఏంటంటే వశిష్ఠ మహర్షి, వశిష్ఠుడు మహర్షి రాజు, సూర్యవంశం రాజు. కనుక ఆయనే ఒక సమయంలో అక్కడికి ఆ ఆశ్రమానికి ససైన్యంగా వస్తాడు. అంటే ఆశ్రమం కొరకు కాదు, వెళుతూ తను ఎటో వెళుతూ అక్కడే సమీపంలో వశిష్ఠ మహర్షి ఉన్నాడు, తమకు కుల గురువు. ఆయన పోయి నమస్కారం చేయాలి అని వెళ్ళి నమస్కారం చేయడానికి వెళ్తాడు. అంటే రాముడి యొక్క వంశీయుడు అన్నమాట విశ్వామిత్రుడు, సూర్యవంశీయుడు. కనుక వశిష్ఠ మహర్షి కౌశిక వంశుడు కదా, గాధేయుడు కదా, కౌశికుడు కొడుకు, కౌశికుడు కొడుకు, గాధి వంశం కాడు కదా, గాధి రాజు. కనుక అయితే వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడే, వశిష్ఠుడు వచ్చినటువంటి వారు మీరు ఆతిథ్యం స్వీకరించండి, భోజనాలు తిని వెళ్ళండి, భోజన సమయంలో వచ్చారు కదా అంటే, వశిష్ఠుడు నవ్వి అంటాడు, మీరు చిన్న ఆశ్రమం, నేను ససైన్యంగా వేల కొద్ది జనం, మా భోజనాలు వేరు, మా కథ వేరు, మీ ఇచ్చే ఆహారం మాకేమో సరిపోతుంది, మీరు చాలా మీరు ఈ విధంగా ఆతిథ్యాన్ని ఆహ్వానించారు, చాలా అదే ధన్యవాదాలు, మీ ఆతిథ్యం మాకు సరిపోదు. అంటే రాజు వంటలు వేరే ఉంటాయి ఒకటి, ప్లస్ సైన్యం కూడా వేల కొద్ది సైన్యం ఉన్నారు. ఇంతమంది సైన్యం వంట ఎక్కడికి పోయినా వాళ్ళు వండుతుంటారు, చేస్తుంటారు అంతా కదా. కాదు మీరు ఏమి అంటే అటువంటి మీకు భోజనం పెడతాం, మీకు ఏం లేదు, అందరికీ భోజనం మొత్తం సైన్యం అందరికీ పెడతా అంటాడు. అంటే విశ్వామిత్రుడికి సరే వీరందరే కాదని లేక కూర్చుంటారు కానీ తన ఒక సంబంధించి వాళ్ళకి ఎట్లా టెంట్లు వేస్తారు, గుడారాలు కూర్చున్నారు, భోజనం టైం అయిన తర్వాత వస్తామన్నారు, వెళ్ళారు. కానీ కనుక్కుంటే ఏంటి, భోజనాలు ఎక్కడ కూడా వంట లేదు, వరకు టైం అయిపోతుంది, భోజనం టైం దగ్గరికి వచ్చేస్తుంది, ఏమి ఏర్పడాలి లేవు. ఎవరైనా మరి ఇంత వేల మంది కంటే పెద్ద వంటలు ఏర్పాటు చేయాలి, ఏమీ లేదు, ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. సరే భోజనానికి రాండి, సమయానికి వస్తుంటే రమ్మందరూ కూర్చోబెట్టారు, మొత్తం మంది కూర్చోబెడితే అందరికీ కూడా నందిని ధేనువులోంచి వేల కొద్ది మంది సేవకులు వదిలేరు. వీళ్ళందరూ కూడా ఈ మొత్తం సైన్యాలందరికీ కూడా ఎవరెవరికి ఏది ఇష్టమో, ఏం పదార్థమో ఆ పదార్థాలు వాళ్ళ విస్తరలో వడ్డించబడ్డాయి. అంటే పక్కవాడి ఒక విస్తరలో వేరే ఉంటుంది, వీడి విస్తరలో వేరే ఉంది, వీడికి వచ్చింది, వాడికి వచ్చింది, ఇట్లా మొత్తం రాజుకు సంబంధించి రాజసపర్యాలు రాజుకు వచ్చింది. సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పరిపూర్ణంగా అన్నం బ్రహ్మాండంగా వచ్చింది. ఆశ్చర్యపోయాడు, ఇది ఏమిటి అని. అంత మొత్తం భోజనం అంతా అయిపోయినాక మళ్ళీ సైన్యంతా మాయపోయింది, అంటే సేవకులంతా మాయపోయారు, వాళ్ళంతా మళ్ళీ ఆ ధేనువులు కలిసిపోయారు. ఇప్పుడు అనుకున్నాడు, ఇది కావాలి నాకు, ఈ ధేనువు చాలా గొప్పదైన ధేనువు, ఇంకా అమూల్యములైనటువంటి వస్తువులు రాజు దగ్గరనే ఉండాలి నియమం అంటాడు. కనుక ఈ దాన్ని మాకు ఇచ్చేది మీకెందుకు, మీకు కావాల్సినటువంటిది, మీకు ఏమిటి అవసరం, రుచులు మీకు ఏం అవసరం ఉంటుంది, మీకు కావాలంటే ఇంకా ధనం నేను ఎన్ని కావాల్సిన ధేనువులు ఇస్తాను, ఈ ధేను మాత్రం నాకు ఇచ్చేయాలి అంటే ఆయన అన్నాడు, నేను ఎట్లా ఇస్తాను, నేనెవరిని ఇచ్చే అధికారం నాకేముంది, ఆ ధేను తనంతట తానుగా నా దగ్గర వచ్చి ఉన్నది, నేను యజమానిని కాదు, నేను అధికారిని కాదు, నేను వెళ్ళి ఇవ్వడానికి కావాలంటే ఆ ధేను దగ్గర వెళ్ళి తీసుకోవాలి, నాకెందుకు తను వస్తాడు తీసుకువెళ్ళి ఉంటాడు అని అడగడమేంటి, నేను ఈ ధేను నువ్వు రా అని నాకు కావాలంటారా, అడగరండి అన్నాడు ధేను అని భగవంతాన్ని తీసుకువెళ్తా అంటే, అప్పుడు ధేను అడుగుతుంది వశిష్ఠ ఏమిటి నా పరిస్థితి అని, నిన్ను నువ్వు కాపాడుకు, నాకు నేనేం చేయలేగా, నీవు కాపాడే శక్తి నీకేముంది కదా అంటే, సరే అండి. కొన్ని వేల మంది భటులు సైన్యం వచ్చారు, మొత్తం విశ్వామిత్రుడి యొక్క సైన్యాన్ని తునాతు చేసేసారు, చెవుల్లోంచి పృష్ఠభాగం నుంచి రకరకాల ప్లేసుల నుంచి రకరకాల వీళ్ళు వస్తారు, రకరకాల సైన్యం వచ్చారు, వాళ్ళన్ని మొత్తం మందిని తీసేసి విశ్వామిత్రుడు ఓడిపోయినాడు, చావు తప్పి కన్నుదొట్ట పరిస్థితికి వచ్చింది. అనుకున్నాడు, అయ్యో నేనేమో బ్రహ్మాండంగా పరాక్రమవంతుడిని, ఇంకేదో అని ఈ బకచిక్కినటువంటి వశిష్ఠుని ఇది మూలవారేసి ఇది ఎత్తుకుపోదాం అనుకున్నా, నాకు ఉన్నటువంటి 10 మంది సైనికులు చాలు అని అనుకున్నా, కానీ ఇంత
బ్రహ్మత్వంలో ఇంత గొప్పతనం ఉంది. ఆయన వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి. ఈ రాజు అనేది నన్ను వట్టికి నేనేదో ఆర్భాటలే వస్తే ఇదంతా వేస్ట్, నిరర్థకమైనటువంటిది. కనుక నేను వశిష్ఠుడితో గొప్పవాణ్ణి కావాలి అనే భావంతో చివరికి వెళ్ళి తాను తపస్సు చేస్తూ రకరకాల చివరికి బ్రహ్మర్షిత్వం అయినాడు అనేటువంటి కథ దాంట్లో అక్కడ తపస్సు చేస్తాడు, అంతా పోగొట్టుకుంటాడు, తపశక్తి అంతా పోగొట్టుకుంటాడు కోపం వల్ల. శక్తి యొక్క గొప్పదనం కూడా అర్థమైంది. ఇది కేవలం నా శారీరక శక్తి లేదా ఇంకేంత శక్తి ఇదైనట్టు ఆభ్యంతర శక్తి కానీ బాహ్యమైనటువంటి శక్తి అనే కానీ ఈ అంతఃశక్తి అనేటువంటిది గొప్పనైనటువంటిది. ఈ అంతఃశక్తి నేను సంపాదించుకోవాలి కానీ బాహ్య శక్తులు ఏమో నిష్ప్రయోజనమైనటువంటిది అని తెలిసింది, ఎందుకు పనికిరానటువంటిదిగా నాకు అర్థమైంది. అనుకొని ఆయన బ్రహ్మర్షిత్వం కావాలని ప్రయత్నం చేస్తాడు. చివరికి బ్రహ్మర్షిత్వం పొందుతాడు అనేది రకరకాల. మళ్ళీ ఆయన కూడా అనేకమైన ఆటంకాలు. బ్రహ్మర్షిత్వం కావాలంటే యుద్ధం చేయగానే బ్రహ్మర్షిత్వం స్వర్గానికి పంపించాలని ప్రయత్నం చేస్తాడు, అక్కడ తప ఫలితం పోతుంది. ఇవన్నీ సంపాదించడంతలా పోగొట్టుకుంటూ ఉంటాడు తపస్సు. అందువల్ల మనకేమొస్తుందంటే నందిని ధేనువే కామధేనువే అక్కడ ఉన్నట్టుగా వస్తుంది. కామధేను చేసినట్టుగా ఒక మాట ఏమిటంటే ఆ కామధేను యొక్క తానను తన దగ్గరకు వచ్చాయంటే తాను ఏదో యజమానో ఇంకేదో కాదు. ఆ ధేను తన దగ్గర ఉంది, తనకు సహకారాలు అందిస్తున్నది అని దాంతోనే ఉంటాడు వశిష్ఠ మహర్షి అనేటువంటిది ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కానీ నిజానికి వశిష్ఠ మహర్షి ప్రభావం కన్నా కామధేను ప్రభావం లక్షల రెట్లు ఎక్కువ. ఇప్పుడు మీరు చెప్పిన ఉదంతంలో నిజానికి కామధేనువే రక్షించుకుంటూ తరుగుతాను ఆ రోజు విశ్వామిత్రుడు దీన్ని వచ్చి తను లాక్కుపోదాం అని ప్రయత్నం చేసినప్పుడు నిజానికి. కాబట్టి గొప్పతనం నాకు కామధేనుదే, కానీ తనను చూసేటువంటి వశిష్ఠుడికి ఆ గొప్పతనాన్ని అంటగడతాను అక్కడ ఆ సందర్భం. ఇది అదేంటో అన్నటువంటిది మనకు ఈరోజు 2 సెషన్లు ఉన్నాయి. ఒకటి ఇంకొక 4-5 నిమిషాలు ముగుస్తుంది. మళ్ళీ రెండవది కూడా ఇంకొకటి ఏంటంటే ఎంత సమర్థుడైనా కానీ వాళ్ళు ఆశ్రయించేటువంటి ఎవరు ఆశ్రయిస్తారో ఆశ్రయించేటువంటి వాళ్ళ వల్ల వాళ్ళకి ఇంకా గొప్పతనం వస్తుంది అంతే. వాళ్ళు అర్హుడైనా ఎంత గొప్పవాడైనా కానీ ఎవరినైతే మంచి వాడిని ఆశ్రయిస్తాడు అనుకోండి అంత ఇంకా హైలైట్ అయిపోతుంది. అట్లా అన్నమాట. కొన్ని సందర్భాలు లోకంలో కూడా చూస్తుంటాం మనం ఇటువంటి. అట్లా ఇప్పుడు మనం ఇంకొక 4 నిమిషాలు ముగుస్తుంది. ఇలా సందులు చెప్పండి. ధనకొండ గారికి స్వాగతం. నేను లింక్ పొరపాటు చూస్తున్నాను. అదే మొదటి రెండో చూసినట్టున్నారు. అదే సారీ. ఇది కూడా 4 నిమిషాలు చెప్పండి. ధేనువాచ ధేనురువాచ విసర్గ సంతి పరీక్షితః అసి పరీక్షితోసి పూర్వరూప సంతి నా అంతకః సవర్ణ దీర్ఘ సంతి అంతకః అపి అంతకోపి మళ్ళీ పూర్వరూప సంతి ఉత్పాదేశండి. కిముత అన్యహింసాః కిముతాన్యహింసాః సవర్ణ దీర్ఘ సంతి. మయా ఉద్భావ్య కూడా ఒకటి ఉంది. గుణసంధి ఉంది కదా, మయా ఉద్భావ్య మయోద్భావ్య గుణసంధి ఋషి ప్రభావాత్ మయా ఋషి ప్రభావాన్ మయా అనునాసిక సంధి అంతే. నాంతకః అనేది సవర్ణ దీర్ఘం. కిముత అన్యహింసరా సవర్ణ దీర్ఘం. అది కూడా కిముత అన్య కూడా సవర్ణ దీర్ఘం. అన్యహింసరా ఉద్భావ్య కిముత అన్య కిముతాన్య హింస. ఉత్తు వేరు ఉత వేరు.
ఎందుకంటే ఉత అనేటువంటిది ఉత్ అనేది ఉపసర్గ, ఉత అనేటువంటిది అవ్యయం. ఉత అంటే కాకుంటే అనే అర్థంలో, అది కాకుండా ఇది అనే అర్థంలో పడుతుంది మామూలుగా. దీన్ని ఒకసారి చదువుకుందాం మళ్ళీ ఒక్కసారి. ఇంకెంత అని అర్థం. గంటల వారు చదవండి శ్లోకాన్ని. ఇది ఎక్కడికో పోయింది, ఈ నెట్ పోతున్నది, ఇబ్బంది సరే, పెడుతుంది. మీరు రెడీ, ఇది ఒక రెడీ అయినప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా చదువుతుంటారు. ధనుకొండ వారు చదువుతారు. చదువుతున్నా గురుగారు. శ్రీ గురుభ్యో నమః. తం విస్మితం ధేనురువాచ సాధో మాయాం మయోద్భావ్య పరీక్షితోసి ఋషి ప్రభావాన్మయినాంతకోపి ప్రభు ప్రహర్తం కిముతాన్యహింసా. తం విస్మితం ధేనురువాచ సాధో మాయాం మయోద్భావ్య పరీక్షితోసి ఋషి ప్రభావాన్మయినాంతకోపి ప్రభు ప్రహర్తం కిముతాన్యహింసా. ధనుకొండ వారు చదువుతారా? చదువుతాను. తం విస్మితం ధేనురువాచ సాధో మాయాం మయోద్భావ్య పరీక్షితోసి ఋషి ప్రభావాన్ మయి నాంతకోపి ప్రభు ప్రహర్తం కిముతాన్యహింసా. తం విస్మితం ధేనురువాచ సాధో మాయాం మయోద్భావ్య పరీక్షితోసి ఋషి ప్రభావాన్ మయి నాంతకోపి ప్రభు ప్రహర్తుం కిముతాన్యహింసా. లక్ష్మి గారు చదవండి. తం విస్మితం ధేనురువాచ సాధో మాయాం మయోద్భావ్య పరీక్షితోసి ఋషి ప్రభావాన్మయినాంతకోపి ప్రభు ప్రహృతిం కిముతాన్యహింస్రాః. తం విస్మితం ధేనురువాచ సాధో మాయాం మయోద్భావ్య పరీక్షితోసి ఋషి ప్రభావాన్మయినాంతకోపి ప్రభు ప్రహృతం కిముతాన్యహింస్రాః. అరుణ గారు చదువుతారా? గురుగారు. తం విస్మితం ధేనురువాచ సాధో మాయాం మయోద్భావ్య పరీక్షితోసి ఋషి ప్రభావాన్మయినాంతకోపి ప్రభు ప్రహర్తుం కిముతాన్యహింస్రాః. తం విస్మితం ధేనురువాచ సాధో మాయాం మయోద్భావ్య పరీక్షితోసి ఋషి ప్రభావాన్మయినాంతకోపి ప్రభు ప్రహర్తుం కిముతాన్యహింస్రాః. పాటివాళ్ళు చదవండి. తం విస్మితం ధేనుర్వాచ సాధో మాయాం మయోద్భావ్య పరీక్షితోసి ఋషి ప్రభావాన్మయినాంతకోపి ప్రభు ప్రహృత్యం. సిద్ధాంత కౌముదిలో ఇవాళ శకంధు కర్కంధు చెప్తున్నాం. కర్కంధు తర్వాత మనీషా గురించి ఒక కట్టడం మాట్లాడుకుని తర్వాత ఆకృతి గణం గురించి మాట్లాడుకోవాలి. ఆకృతి గణం, మృతాండ, మార్తాండ.
ఆ తర్వాత ఓమాన్ జ్యోష్ఠులకు వెళ్ళాలి. మార్తండ చెప్పండి. మార్తండ ముందు ఒక్కసారి ఈ చెప్పండి. మనీషా ఒక్కసారి 2 నిమిషాలు మనీషా దాని తర్వాత వస్తుందా? దీని ముందు వస్తుందండి. అదే ఇప్పుడు మనం దీని తర్వాత టీ సంఖ్య తర్వాత అచవంత్యాది టీ తర్వాతనే మనీషానండి. మనీషా అయిపోగానే మనకి ఆకృతి గణంలో భాగంగానే మార్తాండ తర్వాత ఓమాన్ జ్యోష్ఠ, అలా అది వరుస. అచవంత్యాది టీ తర్వాత మనీషా గురించి మాట్లాడుకున్నామండి. సంజ్ఞనే కదా అక్కడ. ఏమండి? అచవంత్యాది టీ తర్వాత సఖంధు వార్తికం మాట్లాడుకుని, సఖంధ్వాదిషు వార్తికం మాట్లాడుకుని దానిలో భాగంగా మనీషా గురించి మాట్లాడుకోవాలి. అదే ఎందుకంటే అచవంత్యాది టీ అనేది కేవలం సంజ్ఞా సూత్రమే, అదేది నిర్దేశించదు. అవును, శకంధ్వాది దాని యొక్క ఆదేశాన్ని చెప్పేటువంటి సూత్రం, సంజ్ఞా సూత్రం. అవునండి. దాని ద్వారానే మనీషా కూడా మనం చెప్తాం. ఆ భాగం అందులో భాగమే ఈ మనీషా. పరరూప సంధిలో మనం మొన్న శకంధుహు కట్కంధుహు ఈ 2 పదాల గురించి మాట్లాడుకున్నాం. ఈ 2 పదాల గురించి మాట్లాడుకుని తర్వాత మనీషా అన్న ఒక ఉదాహరణ గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే ఈ మనీషాకి ప్రత్యేకంగా ఇందులో డైరెక్ట్ సంబంధం ఉంది. ఇది మనం అనుకున్న అచవంత్యాది టీలో ఆ సంజ్ఞ దానికి టీ అన్న దానికి ఏ విధంగా వస్తుందో చెప్పుకుంటే, చివర ఉన్నటువంటి అచ్చుకి పక్కన ఉన్న హల్లు లేదా కేవలం అచ్చు మాత్రం ఏమంటే అచ్చు, దీనికి టీ అనే పేరు వస్తుంది, సంజ్ఞ వస్తుంది చదువుకున్నాం. దానికి ఉదాహరణ ఏమిటంటే, అప్పుడు టీ అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే, టీ వచ్చినప్పుడు దానికి పరరూపం మాత్రమే చెప్పుకోవాలి, అంటే పరరూపం మాత్రమే ఆదేశంగా వస్తుంది అనేటువంటిది ఆ సూత్రం సంజ్ఞా సూత్రం తర్వాత చెప్పుకున్న వార్తికంలో విషయం. అది దానికి ఉదాహరణగా మనీష అన్న ఉదాహరణ మనం పరిశీలించాం ఆ రోజు. దానికి ఏమిటి, మనస్ ప్లస్ ఈష, మనీష అది ఎలా వస్తుంది? మనస్ ఈష అన్నది ఇది చివరికి మా అస్, ఇది మా నా అస్ ముందు పదాలు విడదీస్తే చివరి ఉన్న హల్లు ఏమిటి, అచ్చు ఏమిటి? ఇందులో అకారం పక్కన సకార హల్లు, సకార పొల్లు. కాబట్టి మన సూత్రం సంజ్ఞాలో ఏం చెప్పుకున్నాం, టీ సూత్రం ఏం చెప్పుకున్నాం, చివర ఉన్న అచ్చు దాని పక్కన ఉన్నటువంటి హల్లు, ఇది టీ అవుతుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏముంది, చివర ఉన్న అచ్చు అకారం, దాని పక్కన ఉన్నటువంటి హల్లు సకారం, కాబట్టి అస్ అనేటువంటిది అక్కడ టీ అవుతుంది. టీ వచ్చినప్పుడు రూల్ ఏమిటి, ఈ సూత్రం ఏం చెప్పుకున్నాం, మన సెకండ్ దీంట్లో టీ వచ్చినప్పుడు పరరూపంలో ఉన్నటువంటి అచ్చు మాత్రమే ఏకాదశమే వస్తుంది అని నియమం. కాబట్టి మనస్ ప్లస్ ఈషా అని ఉన్నప్పుడు ముందున్నటువంటి ఈ అస్ వదిలిపెట్టబడి పక్కన ఉన్నటువంటి పరరూపంలో ఉన్నటువంటి ఈకారం మాత్రమే ఆదేశంగా వచ్చి మన ఈషా, మనీషా, మన్ ప్లస్ ఈషా మనీషా అనేటువంటి రూపం సిద్ధిస్తుంది. ఇది ఈ ప్రత్యేకంగా ఈ టీ సంజ్ఞ యొక్క టీ ఇక్కడ వచ్చి ఆ సూత్రం ప్రకారం వచ్చినటువంటి రూపం. ఇది ఈ వార్తికానుసారం మనం చెప్పుకున్నాం. దీనికి ఏమిటంటే, అచవంత్యాది టీ నియమానుసారంగా మనస్సులోని చివరి అచ్చైన నకారోత్తరవర్తి అవర్ణంతో పాటు సకారోత్తరవర్తి అవర్ణంతో పాటు సకారం కూడా కలిసి ఉన్నందువల్ల అస్ అనేది టీ కాగా దానికంటే పరంగా ఉన్న అవర్ణమే అస్ ప్లస్ ఈ అను 2 స్థానాలందు ఏకాదశం వచ్చి, అంటే ఇటు అసు స్థానంలోనూ పక్కన ఉన్న ఈకార స్థానంలోను ఈ రెండిట్లోనూ ఆ ఈకారమే ఆదేశంగా వచ్చి మనీషా అన్నటువంటి రూపం సిద్ధిస్తుంది అని ఆ రోజు పాఠంలో మనం చెప్పుకున్నాం. ఇది దీంతో ఇక్కడికి అచవంత్యాది టీ అన్నటువంటి వివరణ అయింది. దాని తర్వాత అయితే ఇక్కడ మనం 2 పదాల గురించి మాట్లాడుకున్నాం. ఏమిటి, శకంధుహు కట్కంధుహు. దీనికి ఏమని పేరు పెట్టారంటే ఆకృతి గణం అనేటువంటి ఒక పేరు పెట్టారు. ఆకృతి గణం అంటే ఏమిటి, ఒకే కొన్ని పదాల సమూహం. ఆ పదాలు ఏమి కావచ్చు, పదాలు కావచ్చు, అవ్యయాలు కావచ్చు, ధాత్వాలు కావచ్చు. ఇవి అంటే వేటికైతే ఈ సమూహానికి ఒకే రకమైనటువంటి సంధి కార్యాలు జరుగుతాయో, వ్యాకరణ కార్యాలు జరుగుతాయో వాటికి గణము అని పేరు పెట్టారు. గణం అని పేరు పెట్టి ఆకృతి గణం అన్నారు వాటిని.
ఇది ఎప్పటి నుంచో ఉంది, పాణిని కంటే ముందు కూడా ఇది ఉన్నదన్నమాట. ఇక్కడ ఇందులో ఈ గ్రూప్కి ఏమని పేరు పెడతారు? ఆ మొట్టమొదటి అవ్యయం కానీ ధాతువు కానీ లేదా మరొకటి కానీ దాని పేరుతోనే ఆదయ అనేటువంటి రూపం ఇచ్చి ఆ పేరు పెడతారు. కర్కంధు అంటే కర్కంధు, శకంధు, కర్కంధు అంటే శకంధ్వాదిషు అని చెప్పుకున్నాం మనం. శకంధ్వాదిషు అంటే శకంధు మొదలైనటువంటివి అని అర్థం. ప్రాదయ అని అనుకున్నాం మనం. ప్రాదయ అంటే ప్రా ఆదులు. భూవాదయ, వాదయ అనుకున్నాం. భూ వా ఆదయ. అలాగే అవ్యయ ప్రకటన చతో మొదలై కూడా అనుకున్నాం మనం. చాదులు అని అనుకున్నాం. అవ్యయాల్లో చ మొదలైనటువంటి అవ్యయులు, దాని గురించి ఒక సూత్రం మాట్లాడుకున్నాం మనం. కాబట్టి చాదులు, ప్రాదులు లేదా భూవాదయ, భ్వాదయ అన్నప్పుడు ఆ మొదట ఉన్నటువంటి అవ్యయం కానీ ధాతువు కానీ పదం కానీ శబ్దం కానీ ఏదైతే ఉందో ఆ పేరుతోనే ఆ గ్రూపును పిలుస్తారు. కాబట్టి శకంధ్వాదిషు అంటే శకంధు, కర్కంధు మొదలైనటువంటి రూపంలో ఆ గణంలో చేర్చబడిన పదాలన్నిటికీ ఆ విధమైన సంధి కార్యాలు వస్తాయి లేదా వ్యాకరణ కార్యాలు వస్తాయి అనేటువంటిది నియమం. ఆ నియమం గురించి చెప్పడానికే మనం ఆకృతి గణం అనేటువంటి పదాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. అక్కడ అది చేసిన తర్వాత ఇలాగే ఈ ఆకృతి గణంలోకి చేరినటువంటిది ఏమిటంటే శకంధు పదపంధు. అట్టాంటిదే మార్తాండ అనే పదం. మార్తాండ దీనికి రూపం ఎలా వచ్చిందో మొదటి నుంచి అసలు మృతా ప్లస్ అండ అన్న చోపట మనకి చూడంగానే ఈ సంధి రూపం ఏమొస్తుంది అని చెప్పాలంటే మనం చూడంగానే ఏం చెప్పాలి? మృతా ప్లస్ అండ మృతాండ అని వస్తుంది అని నేను చెప్తాను. ఎందుకని సవనగిరి సంధి మనం కొట్టచ్చులు తెలియకుండా కనపడుతుంది కాబట్టి మనం ఏమీ రెండవ వర్షం ఆలోచించకుండా మృతాండ అనే పదం చెప్తాం. కానీ ఇక్కడ ఈ శకంధ్వాదిషు గణంలోకి ఈ పదం కూడా వచ్చింది. ఇక్కడ ఈ పదం కూడా అక్కడ ఉండి దాని రూపమే ఇక్కడ, దాని సూత్రమే ఇక్కడ వర్తించబడి, ఇది అచోంత్యాదిట్టి అనేటువంటి రూపమే ఇక్కడ వర్తించబడి, ఆ సూత్రమే ఇక్కడ వర్తించబడి ఏమవుతుంది? దాని కింద వార్తికం చెప్పుకున్నాం కదా, ఆ వార్తికం ప్రకారం పరరూపం వచ్చి మృతాండ అని కాగా మృతండ అని కావాలి. పరరూపం వచ్చినప్పుడు ఏమనుకున్నాం మనం? ముందు ఉన్నటువంటి అచ్చు కానీ టీ వదిలేసి పక్కన ఉన్నటువంటి అచ్చు మాత్రమే, పరరూపంలో ఉన్న అచ్చు మాత్రమే ఏకాదశం వస్తుంది. ముందు ఉన్నటువంటి టీ స్థానంలోనూ పరరూపంలో ఉన్నటువంటి అచ్చు స్థానంలోనూ పరరూపంలో ఉన్న అచ్చు మాత్రమే ఆదేశంగా వస్తుంది అని మనం అనుకున్నట్లు. కాబట్టి మృతా ప్లస్ అండ అంటే మృతండ అని రావాలి లెక్క ప్రకారం. కానీ ఇక్కడ ఒక నియమం ఉంది, ఇంకొక సూత్రం మనం చదువుకోనటువంటి నియమం ఉంది. ఎందుకు చదువుకోలేదంటే అది వేరే ప్రకరణానికి సంబంధించింది కాబట్టి మనం దాని గురించి మనం మాట్లాడుకోలేదు. కేవలం మనం వినడానికి మాత్రమే ఇప్పుడు ఈ సూత్రం గురించి ఈ పదం గురించి మాట్లాడుకుంటాం. తద్ధితార్థంలో తతః ఆగతః అనేటువంటి తద్ధిత ప్రకరణంలో ఒక సూత్రం ఉంది. దాని ప్రకారము మృతండ ప్లస్ ఆకాగ ఎస్యేతి ఇచ్చే సూత్ర ప్రకారం మృతండ చివరి ఆకారం లోపించి ఆ మొట్టమొదటి దీనికి దీర్ఘం వచ్చి ఆద్యక్షరానికి వృద్ధి వచ్చి మార్తాండ అనే రూపం సిద్ధిస్తుంది. ఈ మార్తాండ అనే రూపం రావడానికి ప్రధానమైనటువంటి రెండో ప్రధానమైన కారణం ఏంటంటే ఈ తద్ధిత ప్రకరణంలో మనం చెప్పుకోవలసి ఉన్నటువంటి తతః ఆగతః అన్నటువంటి సూత్రం. ఆ సూత్రం గురించి మాట్లాడుకోలేదు. కేవలం ఇప్పుడు పరరూపం వస్తుంది. ఇక్కడ మృతా ప్లస్ అండ అన్న దాంట్లో మార్తాండ అన్న పదం వచ్చినప్పుడు ఇక్కడ పరరూపం వచ్చింది అన్నట్టు మాత్రమే, అంతవరకు మాత్రమే అర్థం చేసుకుందాము. మిగతా విషయాన్ని మనం ఆ తద్ధిత ప్రకరణం వచ్చినప్పుడు అప్పుడు గురించి చదువుకుంటాము. ఇంతవరకు మాత్రం ప్రధానంగా మనం మాట్లాడుకునేది ఏమిటంటే ఈ ఆకృతి గణము అని చెప్పుకునేటువంటి శకంధ్వాదిషు అనేటువంటి గణాల్లో ఉన్నటువంటి పదాలు వచ్చినప్పుడు వాటికి ఈ వార్తికంలో శకంధ్వాదిషు పరరూపం వాక్యం తచ్చట్టి అన్నటువంటి వార్తికం ప్రకారం పరరూపం ఆదేశంగా వస్తుంది. ముందు ఉన్నటువంటి టీ అని పేరు పెట్టబడి పరరూపం ఆ టీ స్థానంలోనూ పక్కన ఉన్నటువంటి అచ్చు స్థానంలోనూ పరరూపంలో ఉన్నటువంటి అచ్చు మాత్రమే ఆదేశంగా వస్తుంది అని అంతవరకు మనం ఈ నియమంలో అర్థం చేసుకుంటే చాలు. ఇది అర్థమైందని అనుకుంటున్నానండి. ఏమైనా తప్పుంటే చెప్పాలి. దండాలు అనపడం ప్రధానమైనది ఏమిటంటే సరే సిరిచ అవన్నీ తథాగత విడిచిపెట్టిన తర్వాత మృ అనేటువంటి దానికి తద్దితేశ్వచామాది ఎదురు మనం చాలా జరుపుకున్నాము. ఇది తద్దిత సంబంధమైనది, మృతం సంబంధమైంది, మార్తమైంది. మృతాలో ఋత్వం వచ్చింది. మృలో రూ ఉంది కదా, అచురుత్వం ఉంది కదా.
తద్దితే అవునండి. శుచామాస సూత్రం ప్రకారంగా ఆది వృద్ధి వచ్చింది. ఆ, ఆది వృద్ధి అయినప్పుడు మనం ఆకారపు వృద్ధి, అవును. ఇక్కడ దుకారం ఉంది కనుక ఆర్ అనే వృద్ధి వచ్చి మార్ అది వచ్చి మార్తాండ అనేది అనేటువంటిది అయింది. మార్తాండ అన్న రూపం ఏర్పడింది. చివర ఉన్నటువంటి తత్వగత తథాగత అనేటువంటి సూత్రం ప్రకారం అన్న అనే ఆదేశం, తర్వాత సేదర పూర్వకం, తర్వాత మళ్ళీ దానికి అది ఇవ్వడం, ఇవన్నీ మనం తర్వాత రూపాత వస్తుంది మనం మొత్తానికి. ఈ విధంగా ఇది తద్దిత అయితే ఇది ఒక రకంగా తద్దితం ప్లస్ ఈ విధంగా దీంట్లో మనకు పరరూపం రావడం అనేటువంటిది ఈ దీని ద్వారా వస్తాయి. ఇది ఈ గణకు సంబంధించగా కనుక ఇక్కడ ఎస్ఏ మనం చోంత్యాది టీ సూత్రం వరకు టీ తీసుకొని సుగంధ పరవచ్చం అనేటువంటి వార్తల ప్రకారంగా మనకు పరూపం అయిపోయినది. మృత అండ అనేటువంటి అండ అనే చివరిలో ఉన్నటువంటి అన్నం కూడా మనకు తర్వాత వచ్చారు. అంటే దీంట్లో మొత్తం కేవలం మనకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రధానంగా పరూపం, రెండవది ఆది వృద్ధి అనేటువంటి అది కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ప్రధానం కాకపోయినా అది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాక అటువంటి విధానం వచ్చింది. అది దాని తర్వాత సంధి, ఒక పరూప సంధి ఉంది. ఓమాంజోశ్చ దాని తర్వాత ఓమాంగోశ్చ. ఓమాంగోశ్చ. అయ్యా గురువు గారు, చెప్పండి. అయితే మృత ప్లస్ అండ మార్తాండ వ్యాకరణం సరే, అసలు దాని వ్యుత్పత్తి అర్థం ఏమిటండి? మార్తాండుడికి మృత ప్లస్ అండ అనేది ఎట్లా? మృతమైన అటువంటి అండం ఆయన కథ ప్రకారంగా దాంట్లో ఒక మహర్షి మళ్ళా బ్రతికించబడ్డాడు అని అర్థం. అచ్చా, అట్లాగా. అదే మన దాని కథలో పెట్టాలి, పౌరాణిక కథలో పెడితే సరే, సంబంధమైనటువంటి వాడు అని అర్థం. ఆయన మృతండకు సంబంధించిన మార్తండు అని చూస్తాం. తర్వాత ఓమాంగోశ్చ అనేటువంటి సూత్రం. ఆంగోహో ఓం ఆంగో కలిపి ద్వంద్వ సమాసం. ఓమాంగోహ అయింది అంటే అంగ ఆంగోహ ఆంగ షష్ఠీ భోజనం. షష్ఠీ భోజనం అంటే రెండింటికి అని అర్థం. ఇక్కడ షష్ఠీ ద్వివచనం, భోజనం షష్ఠీ ద్వివచనం కనుక ఓం ఆంగో అని రెండింటికి కూడా అంటే దేనికైనప్పటికీ కూడా అని అర్థం. ఇప్పుడు అచ్చ అన్న చేత పర్వం వస్తుంది అని అర్థం. అంటే ఇక్కడ ప్రధానంగా ఏమిటంటే శివాయ ఓం నమః. శివాయలోని అకారానికి ఓకారం పరంగా ఉంది కనుక వృద్ధి రావాలి. సరే, గుణం రావాలి, దానికంటే వృద్ధి అనుకుందాం. వృద్ధి రావాల్సి ఉంటే, ప్రధానంగా వృద్ధి రావాల్సి ఉంటే దాన్ని ఖండిస్తూ ఈ సూత్రం ప్రకారంగా పరూపం వస్తుంది. ఓమాంగోశ్చ శివాయ ఓం నమ, శివాయ ఓం నమ. కేవలం ఓంకు మాత్రమే ఇది. ఓం అంటే ఓకారం ఉన్నటువంటి మిగతా సంబంధమైన కావు. ఓం అనేటువంటి ప్రణవం మాత్రమే ఉన్నప్పుడు పైన ఒక ఆకారం ఉంటే పరూపమే వస్తుంది. పరవం అంటే రెండింటి సార్లు కూడా ఓకారమే లేదు ఓంకారమే వస్తుంది అని అర్థం. అంటే ఒకటి ఏంటంటే ప్రణవాన్ని మన సంతు ద్వారా దాన్ని మార్చడానికి పద్ధతి కాదు. ప్రణవం అనేటువంటి ఒక అద్భుతమైన మంత్రం అది. కనుక ఆ మంత్రాన్ని మనం సంధుల పేరుతోని వృద్ధి చేసి ఇంకేదో చేయడం అనేటువంటిది వ్యాకరణం అంగీకరించలేదు. అందువరకే ఇది ఏంటంటే ఓం అనేటువంటి ఓంకారం అటానే ఉంటుంది. పూర్వపరస్థానం మళ్ళీ ఓంకారమే వస్తుంది అని సూత్రంలో శివాయ ఓం నమ, శివాయోం నమ అనేటువంటిది. దాని తర్వాత ఆంగ్ అనేటువంటిది ఉపసర్గకి ఆంగ్ అనేది ఉపసర్గ పరంగా ఉన్నప్పుడు కూడా వస్తుంది అని చెప్పబోతుంది. చెప్పండి, అదేమిటి ఉదాహరణ? శివ ప్లస్ ఏహి అండి. శివ ప్లస్ ఏహి. ఏహి అనేటువంటిది ఏమిటి అంటే నిజానికి అది ఆంగ్ ఉపసర్గ ఉంది. ఆంగ్ ఉపసర్గ తెలుసు కదా మనకు, ఆగచ్చతి ఇలాంటివి కానీ అన్ని కూడా ఆంగ్. కనుక మనం ఇక్కడ
నిజానికి ఏహిలో ఆ ఉంది, ఆ ప్లస్ ఇహి అది. ఇహి అనేటువంటి పదము ఆంగ్లో నకారం ఆ ఇహి అనేటువంటిది ఉంది. ఆ ప్లస్ ఇహి, ఆ ఈ కలిపితే ఏ అనేటువంటి గుణం వచ్చి ఏహి అనే రూపం ఇక్కడ సిద్ధించింది. ఇప్పుడు ఏహి అనేటువంటిది ఉన్నప్పుడు ఇక్కడ శివ ప్లస్ ఏహి అన్నప్పుడు శివలోని అకారానికి ఏహిలో అకారానికి వృద్ధి రావాలి. ఏముంది కదా అంటే కాదు, ఈ సూత్రం ప్రకారం ఓమాంగోష సూత్రం ఏం చెప్తుందంటే ఆంగ్ ఉంటే కూడా వృద్ధి పరూపమే వస్తుంది అని. అంటే ఇక్కడ ఒక చర్చ వచ్చింది. చూపించింది ఏమిటో ఏహి అని చూపిస్తున్నాము, మీరు ఆంగు గురించి పరూపం చెప్తున్నారు కదా అంటే ఒక సూత్రం, ద్రవ సూత్రం ఉంది. అసలు పరరూపం అంటే ఏకాదశం అంటే ఏమిటి? పరూపం కాదు. ఏకాదేశం అంటే ఏమిటి అంటే అంతాదివచ్చ అనే ఒక సూత్రం ఉంది. అంతాదివచ్చ అంటే చాలాసార్లు ఎప్పుకున్నా ఇదే ప్రస్తావన. ఈ అక్షరము అటు అంతానికి అంటే పరవర్ణానికి అంతంగా అదే వివరించబడుతుంది, పరవర్ణానికి ఆదివర్ణంగా చెప్పబడుతుంది. అంటే ఇక్కడ ఆ ప్లస్ ఈ ఏ అని వచ్చింది. ఏ రెండింటి స్థానంలో ఏకారూపం అనేటువంటి వృద్ధి గుణం వచ్చింది. ఈ గుణంలో ఏకారంలో ఇది అకార యొక్క ధర్మాన్ని ఆ ప్లస్ ఈహి, ఆ ప్లస్ ఈ అన్నప్పుడు ఆ అనేటువంటి యొక్క పరరూపం యొక్క లక్షణాన్ని కలిగినటువంటిది ఇకారముకు యొక్క లక్షణాలు, రెండింటి లక్షణాన్ని కలుగుతుంది. దీనికి మనం లౌకికమైనటువంటి ఉదాహరణ చెప్పుకుందాం. ఏమిటి అంటే ఒక ఆడపిల్ల పెళ్ళి అయితే అటు అత్తవారింటిది, తల్లిగారింటి బాధ్యత, అత్తవారింటి రెండింటిది కూడా తన ఇల్లుగానే చెప్తుంది. రెండింటిలో కూడా తమకు అధికారం ఉన్నట్టుగానే వ్యవస్థ ఉంది. అంటే రెండింటి చోట అటు ఇది ఈ ఇల్లు నా ఇల్లు అంటుంది, ఆ ఇల్లు నా ఇల్లు అంటుంది. ఇటు వస్తే నా ఇల్లు అని మా ఇల్లు అని చెప్తుంది, అత్తగారింటికి వస్తే తల్లిగారిని మా ఇల్లు అంటుంది. అంటే రెండింటి మీద ఉన్నట్టుగానే అంటే ఈ వచ్చేటువంటి ఏదైతే పరరూపం ఉందో లేదా ఏకాదేశం ఉందో ఈ ఏకాదేశం పూర్వం యొక్క సంబంధించినటువంటి ఏవైనా ధర్మాలు ఉంటే దానికి బాధ్యత దానికి కూడా తీసుకుంటుంది, పరంలో ఉన్నటువంటి దానికి కూడా తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏంగ్ అనేటువంటి ఏకారం వచ్చినా ఆంగు యొక్క లక్షణతో కొడుకున్నట్టే లెక్క, కనుక ఆంగు యొక్క విధిని కూడా తను నిర్వహిస్తుంది. అందుకొరకే ఆంగ్ పరంగా ఉంటే అంటే ఆంగ్ పరంగా ఉన్నట్టే లెక్క, ఏకర ఆంగారు ఉన్నట్టే లెక్క, ఏకారం కాదు కూడా ఆంగ్ అని అనుకోవాలి. ఆంగ్ ఉంది కనుక శివాయ, శివ ప్లస్ ఏహి అన్నప్పుడు శివే, శివ ఏహి, ఏహి అని ఏహి అని మళ్ళీ పరరూపంగా తీసుకొని శివేహి అవుతుంది, శివైహి కాకుండా శివేహి అవుతుంది అని ఇది యొక్క ఇది పరరూపం. దాని గురించి చెప్పండి మరొకసారి పడిపడవారు చెప్పండి. ఓమాంగోశ్చ ఇది ఒక మరొక పరరూప సంధిలో మరొక విశేషమేమో. దీంట్లో ప్రధానంగా ఓం ఆంగ్ అన్నటువంటి రెండు పదాలు పూర్వంలో ఉంటే అప్పుడు ఈ పరరూప సంధి ఎలా వస్తుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అవర్ణం కంటే పరంగా ఓం కానీ ఆంగ్ కానీ ఉంటే రెండిటి యందు పరవర్ణమే ఏకాదశమే వస్తుంది అన్నటువంటిది ఓమాంగోశ్చ. దానికి గుర్తు ఏమిటంటే ఓమి ఆంగ్ చాత్ పరే పరరూపం ఏకాదశ స్యాత్. ఓం ఓమి, ఓం అంటే ఓమి అంటే ఓం, ఆంగ్ అంటే ఆ అనే ఉపసర్గ ఉన్నప్పుడు చాత్ పరే పరరూపం ఏకాదశ స్యాత్, ఈ పరరూపం ఏకాదశంగా వస్తుంది అన్నటువంటిది ఈ సూత్రంలో మనం చెప్పుకోబోతున్నాం. అంటే అవర్ణానికి పరంగా ఓం కానీ ఆంగ్ కానీ ఉంటే కనుక ఇది వస్తుంది, పరరూపం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చూస్తే ఉదాహరణ బట్టి మనకి అర్థమవుతుంది. శివాయ ప్లస్ ఓం నమః ఇన్న రూపం, ఈ రూపం సిద్ధించేప్పుడు మనం మొదటి నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా, ఏమిటి అచ్చుకి కనుక అకారానికి కనుక అచ్చు పరంగా ఉంటే గుణం రావాలి. కాబట్టి అకారం శివాయ యకారోత్తరవతి అకారానికి ఓం రూపం అచ్చు ఉంది కాబట్టి పరంగా ఉంది కాబట్టి గుణం రావాలి. దాన్ని ఖండిస్తున్నాము.
రాదు, గుణం రాదు. దాని తర్వాత నెక్స్ట్ గుణం తర్వాత వచ్చేటువంటి వృద్ధి. అకార రూప అవర్ణానికి పరంగా ఏచు ఉంటే కనుక అక్కడ వృద్ధి చెంది రావాలి, వృద్ధి రాదు. దాని తర్వాత వచ్చేది పరరూపం. ఏమిటి పరరూపం ఎందుకు వస్తుంది? ఇక్కడ ప్రత్యేకమైన సూత్రం ఉంది కాబట్టి పరరూప సంధి వస్తుంది. సరే, పరరూప సంధి వచ్చినప్పుడు అకారానికి పక్కన శివాయ ప్లస్ ఓం నమః అని ఉన్నప్పుడు ఈ ఓం అనేటువంటిది ప్రణవం కాబట్టి ప్రణవనాదం, ప్రణవాన్ని విభజించడానికి ఏ రకంగానూ మార్పు చేయటానికి ధర్మం కానీ వ్యాకరణం కానీ వ్యాకరణకారులు కానీ ఎవ్వరు కూడా ఒప్పుకోరు. అందువల్ల దానికి ఏ విధంగా అయితే రూపం ఉన్నదో శివాయ ప్లస్ ఓం నమః పరరూపంలో ఉన్నటువంటి ఓంకారం ఎటువంటి మార్పు లేకుండా శివాయోం నమః అనేటువంటిది ఒక ప్రత్యేకమైన పదం ఇక్కడ రూపసాధనలో మనకి దక్కుతుంది. కాబట్టి ఓం అనేటువంటి ప్రణవాన్ని సూచించే అక్షరం పరంగా ఉంది. ఈ ఓమాంగోశ్చ అన్న సూత్రంలో ఈ ఓం అన్న పదం కూడా అన్న వర్ణం కూడా ఉంది కాబట్టి పరరూపం మాత్రమే ఆదేశంగా వచ్చి ఏకాదేశంగా వచ్చి శివాయోం నమః అన్నటువంటి రూపం ఇక్కడ సిద్ధిస్తుంది. దీనికి ఇంతవరకు ఈ శివాయోం నమః ఓం అనేటువంటి పదానికి అర్థమైందని అనుకుంటున్నాను. దాని తర్వాత ఇంకోటి ఏమిటి? ఆంగ్. ఆంగ్ అంటే అది ఆ అనేటువంటి ఉపసర్గ. ఈ ఆ అనే ఉపసర్గ ఉన్నప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. దీనికి ఉన్నటువంటి ఉదాహరణ ఏం చెప్పుకున్నాం అంటే శివేహి అన్న పదం. శివ ప్లస్ ఏహి, శివేహి, ఇది రూపం. ఈ ఏహి అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది అని దాని పుట్టుక ఎలా ఉందో మనం ఒక్కసారి పెడితే ఈ ఏహి అనేటువంటిది ఏమిటి? ఇన్ గతౌ అనేటువంటి ధాతువుకి లోట్ మధ్యమ పురుష ఏకవచన రూపం. అది గుర్తించండి మిత్రులారా. ఇన్ గతౌ అనే ధాతువుకి లోట్ లకారంలో మధ్యమ పురుష ఏకవచనం ఏహి అనేటువంటిది. ఈ ఇహి, ఇహి అన్న దానికి ఈ ఏహి అనేటువంటిది ఏమిటి రూపం? ఇక్కడ ఆంగ్ ప్లస్ ఇహి, ఆ ప్లస్ ఇహి అంటే అందులో అక్కడ ఆంగ్ ఉన్నది. ఏదైతే మనం అక్కడ వృత్తిలో చెప్పుకున్నామో ఓమాంగ్ వచ్చి అన్నటువంటి పదంలో సూత్రంలో అయితే ఆంగ్ అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్నది. ఆంగ్ ప్లస్ ఇహి అది ఏమైంది? ఏహి అన్నది అయింది. ఇక్కడ ఈ ఆంగ్ కలిసిపోయి ఆంగ్ ఇహిలో కలిసిపోయి ఏహి అయింది కదా. మరి ఆంగ్ ఉన్నదా లేదంటే ఉన్నది. అది ఉండి ఏ రకమైన క్రియకి దోహదం చేస్తుందో మనం చూద్దాం. ఇక్కడ మరి మనం ఆంగ్ లేదు కదా, మరి పరరూపం ఎలా వస్తుంది అని ప్రశ్న రావాలిగా మనకి. ఇక్కడ శివ ప్లస్ ఏహి ఉన్నది, ఆంగ్ ఎక్కడుందండి? లేదు. సరే, కలిసిపోయింది, అందులో కలిసిపోయింది కాబట్టి మైనా పరరూపం వస్తే మీరు ఎలా చెప్తారు అంటే దానికి తర్వాత ఒక సూత్రం ఉంది. ఏమిటది? అంత్యాదివచ్చ, అంత్యాదివత్ చ, రెండు అవ్యయాలే. అంతాదివత్ చ, ఈ రెండు అవ్యయాలు. ఈ అవ్యయాల పరిస్థితిలో ఈ అవ్యయాలు ఏం చెప్తున్నాయి అంటే ఇక్కడ ఈ రెండు స్థానాలందు కలిసి ఒకటే వచ్చేటువంటి వర్ణం ఏకాదేశంగా వస్తుంది. ఏకాదేశం ఎలా వస్తుందో చెప్తున్నాడు. అది ప్రధానంగా ఎదురుస్తుంది. పూర్వవర్ణానికి పరవర్ణానికి రెండిటికి కలిపి ఏదైతే ఏకాదేశంగా వస్తుందో అది ఏం చేస్తుంది? రెండు వర్ణాల ధర్మాల్ని పాటిస్తుంది. అటు పూర్వం ఉన్నటువంటి ఆంగ్కి ఆంగ్ కూడా ఉన్నట్టే, పక్కన ఉన్నట్టు ఏహి కూడా ఉన్నట్టే. ఈ ఏహిలో ఆంగ్ కూడా ఉన్నది, ఇహి కూడా ఉన్నది. ఆంగ్ ఉన్నది, ఇహి ఉన్నది ఇక్కడ. కాబట్టి ఏహి అన్న దాంట్లో పైకి కనిపించే పద అక్షరాలు రెండే ఏహి అయినప్పటికీ కూడా అందులో కనిపించకుండా ఆంగ్ ప్లస్ ఇహి ఈ రెండు ఉన్నాయి. కాబట్టి శివ ప్లస్ ఆంగ్ ప్లస్ ఇహి అన్న రూపం అక్కడ ఉన్నది అని మనం ఊహించుకోవాలి. అని ఉంటే గనక అప్పుడు మనం ఓమాంగోచ్చ సూత్రంలో ఆంగ్ ఉన్నప్పుడు పరరూపం ఆదేశంగా వచ్చి ఈ ఆంగ్ స్థానంలో ఏహి, ఈ రెండూ కలిసినటువంటి ఏహి అన్న రూపం ఈ ఏ అన్న అక్షరం ఆంగ్కి వర్తిస్తోంది, ఇటు ఇహికి వర్తిస్తోంది. అందు వర్తిస్తూ గుణం కానీ వృద్ధి కానీ రాకుండా గుణం రావాలి. ఎందుకంటే అచ్చు ప్రకారం అవర్ణానికి పరంగా అచ్చు ఉన్నది. ఏహి ఉంటే కనుక అవర్ణానికి పరంగా ఏచున్నాయి కాబట్టి వృద్ధి రావాలి. ఈ రెండు రాకుండా కేవలం పరరూపం మాత్రమే ఆదేశంగా రావటానికి కారణం ఇది. ఈ ఆంగ్ కనిపించకుండా ఉంది. అటు పూర్వవర్ణానికి పరవర్ణానికి ధర్మాన్ని పాటిస్తోంది కాబట్టి అక్కడ శివ ప్లస్ ఏహి, శివేహి అన్నటువంటి రూపం
ఆంగ్ ఉన్నట్టుగానే భావించి ఓమాంగశ్చ సూత్రం ప్రకారం శివేహి అన్న రూపం సిద్ధిస్తుంది. ఆంగ్ ఉన్నట్టుగానే భావించి ఓమాంగోశ్చ సూత్రం ప్రకారమే మనకి ఇక్కడ శివేహి అన్నటువంటి రూపం సిద్ధిస్తుంది. ఇది ఈ అంతాధిపత్య సూత్రం మనకి చెప్పి దాని ఆధారంగా ఓమాంగోశ్చలో ఉన్నటువంటి రూప సాధనంలో చేశాము. అంతే గురుగారు. అంతాధిపత్య అనేటువంటిది ఒక రూపాయల ఏకాదేశాన్ని యొక్క విశిష్టత చెప్పేటువంటి సూత్రం. అవునండి. రెండిటి స్థానం ఒకటే ఉంటుంది అనేటువంటిది. అంటే ఆదేశం వేరు, ఏకాదేశం వేరు. ఏకాదేశ గొప్పతనాన్ని ఈ సూత్రం చెప్తుంది. మీకేమైనా పైగా అంటే ఇక్కడ ఏకాదశం రావటం మాత్రమే కాదు, రెండింటి ధర్మాలనే పాటిస్తుంది. అంతే. ఏకాదశంగా వచ్చి నేను పుట్టింటి పేరు మర్చిపోయాను కేవలం అత్తింటి అంటుంది. పుట్టింటి పేరు చెప్తుంది, అత్తింటి పేరు చెప్తుంది. అట్లా ఇక్కడ అత్తింటి పేరుకి అంటే రెండవ తోడు లెక్క అనమాట. అటు ముందు పనికొస్తుంది, వెనక ధర్మం పాటిస్తుంది. ఆంగ్ ధర్మం పాటిస్తోంది, ఇహి ధర్మం పాటిస్తోంది. పాటించి ఆంగ్ అయితే ఇందులో ఇది విశేష నియమం కాబట్టి విశేష నియమం వచ్చినప్పుడు కేవలం ఆంగ్ మాత్రమే సుపీరియారిటీ ఇవ్వబడి ఆంగ్ ప్రకారం మోమాంగోత్సవ ప్రకారం పరరూపం సిద్ధిస్తుంది. ఈ పక్కన ఉన్నటువంటి ఇహి అన్నది అది వృద్ధికి కానీ గుణానికి కానీ ఉపయోగపడకుండా కేవలం ఆంగ్ మాత్రమే ఎక్కువ ప్రభావవంతంగా ఉండి ఎక్కువ విశిష్టతను పొంది ఓమాంగోత్స సూత్రం ప్రకారం పరరూపం కూడా సిద్ధిస్తుంది. ఇక్కడ శివ ప్లస్ ఓం అన్నప్పుడు శివోమయ అవుతుంది, వృద్ధి రాకుండా. అది ఆ ఓం అనే ప్రణవం కాబట్టి దానిలో ఎక్కడ మార్పు రావటానికి చేయకుండా అలాగే సంధి చేయకుండా అలాగే ఉంచాం. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది సార్. ఒక గమ్మత్ ఏమిటంటే ఆ ఓం అనే దానిలో కూడా ఆ ఊ ఉన్నాయి. ఆ రకంగా చూసినప్పటికీ అది శివోం అవుతుంది. అక్కడ కూడా శివాయోం అక్కడ అకారం కలిసి అక్కడ ఉకారాలు కలిసాయి. ఆ రకంగా కూడా అవుతుంది. మీరు చెప్పింది కరెక్టే, సిద్ధాంత కరెక్టే. ఈ రకంగా కూడా అది అవుతుంది. కానీ ఇది ఆంగ్, అది అకారం, అది హ్రస్వాకారం. మీరు చెప్పింది ఇది ఆంగ్ దీర్ఘాకారం. ఆంగ్ అంటే ఆగతం చెప్పుంటా కదా, అట్లా అప్పుడైనా గుణమే వస్తుంది కదా. దీర్ఘం ప్రకారం ఉకారం ఉంటే అకార దీర్ఘం ప్రకారం ఉకారం ఉన్నది అనుకోండి, అప్పుడు కూడా గుణమే వస్తుంది. అంటే అందువరకు ఓమాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చిందంట. నేను ఓం అనేటువంటిది అకార ఉకారం అకారములు కలిపినప్పుడే ఓంకారం అవుతుంది. అందుకని అకార ఉకారాలు కలిగిన ఓకారాన్ని మాత్రం ఇక్కడ మనకు లేదు. అవును. ఒకవేళ అకార ఉకారాలతో ఉన్నటువంటిది ఏదైనా ఉంటే అప్పుడు పరరూపానికి అవకాశం లేదు. దాని పక్క మళ్ళీ మకార అనుస్వారం ఉంటేనే అప్పుడు మళ్ళీ వృద్ధి వస్తుంది. కేవలం ఈ పరరూపానికి అవకాశం. అకారము ఉకారం మకారం కూడా ఉండాలి, ఉంటేనే దీనికి అవకాశం. బట్టి అకారం ఉకారం ఉంటే కాదు. ఎట్లా ఓషధి లాంటిది ఉంది అనుకోండి, దాంట్లో అకారం ఉంది కదా. అయితే ఓ వచ్చిన ప్రతి చోట కూడా అకార ఉకారాలు కలిసాయని లెక్కేసుకోవాలా? అక్కలేదు. ఓంకే అది ప్రత్యేకం. ఏదైనా అట్లా వచ్చినటువంటిది ఉంటే అకారం ఉకారం కదా ఓకారం అవుతుంది. జనరల్ విధమే కదా. కానీ అక్కడ మూడు ఉన్నాయి. మీరు అకారం ఉకారం ఒక మకారం మూడు ఉన్నాయి కనుకనే ఓకారం అనే ధ్వని అనేటువంటి వృద్ధి గుణం వచ్చింది. ఓ ప్లస్ ఓం అయింది. అకార ఉకార కలిపినటువంటి ఓకారం ఇంకెక్కడైనా కూడా వస్తే అక్కడ మాత్రమే ఇది లేదు. దానికి పక్కకు అనుస్వారం ఉంటేనే ఇది ఓంకారం అవుతుంది. అది మాత్రమే ఈ నియమం. శివాయోం నమ అంటేనే శివాయోం నమ లాంటిది వాడడం అనేటువంటిది అరిష్ట రూపకంగా చెప్పారు. ఏమన్నా
సుధీర్ గారు అంతేనా? ఓకే. అవేద్దాం వాడి వాడి పాఠాన్ని. ఓకేనా భద్ర గారు? సార్ అర్థమైంది. సరే. ఇవన్నీ విశేష సందులు, సూత్రాలు. ఇవన్నీ విశేష సందుల కింద లెక్క అనేటువంటి భాషలో సాధారణ సూత్రాలకు లొంగని ఇటువంటి అన్నిటిని చెప్పడం కూడా వ్యాకర్తల బాధ్యత కాబట్టి మొదలు వచ్చేసినాయి. ఏ భాషలైనా ఇంతే. సామాన్యాన్ని పట్టుకొని వీటిని విశేషమైనటువంటి చోట ఎందుకు చేయకూడదు అని ప్రశ్నించకూడదు. అంటే వాటిని గురించి తెలుసుకుంటే ఈ విషయాలని కూడా ఐడియా ఉంటాయి, చేస్తుంటాయి. సరే అండి, ఉంది వాటికి పాఠాన్ని అభేదం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి. అందరికీ శుభరాత్రి. ధన్యవాదాలు. శైలజ గారు ధన్యవాదాలు. ఏం చేస్తాను గురుగారు? మూసే